హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అలాగే జూనియర్ టెక్నీషియను, జూనియర్ అసిస్టెంట్, వీటికి సంబంధించి చాలా పోస్టులు అయితే గవర్నమెంట్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. దీనికి సంబంధించి అంటే ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిటు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అలాగే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇలాంటివన్నీ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి మనకు జూనియర్ టెక్నీషియన్ సూపరింటెండెంట్కి సంబంధించి మనకు 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మొత్తము 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. పే లెవెల్ 7 CPC ప్రకారం 6th అంటే దాదాపుగా 25,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈ శాలరీ విషయాన్ని గురించి అయితే మళ్ళీ అయితే తెలుసుకుందాం. అంటే ఈ నోటిఫికేషన్ కూడా IIITDM కాంచీపురం నుంచి అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులు అనమాట ఇవి మొత్తము. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జూనియర్ టెక్నీషియన్ సూపరింటెండెంట్కి 3 పోస్టులు, జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి 13 పోస్టులు. ఇవి మాత్రం ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 11 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో ఎక్స్ సర్వీస్ ఒక పోస్ట్ అయితే రిజర్వేషన్ అనమాట. వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ అయితే తెలుసుకుందాం. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇది డిపార్ట్మెంట్లో అనమాట. ఇది జూనియర్ టెక్నీషియన్ సూపరింటెండెంట్లో మనకు పోస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, లేదా MSc ఇన్ కంప్యూటర్ సైన్స్, లేదా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, వీటికి సంబంధించి ఏదైనా మీరు కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా దీంట్లో మొత్తం 3 పోస్టులు కాబట్టి ఇంకోటి వచ్చేసరికి ఫిజిక్స్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి MSc ఇన్ ఫిజిక్స్, లేదా లేజర్ సైన్స్, లేదా ఎలక్ట్రానిక్స్, ఇవైతే కంప్లీట్ చేసి ఉండాలి. లేదా బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు మాత్రం ఆ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి మనకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 సంవత్సరాలు. అలాగే జూనియర్ టెక్నీషియన్ సూపరింటెండెంట్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 32 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మనకు జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి 13 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 ఇయర్స్ లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 3 years డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదా ITI ఇన్ కంప్యూటర్ ట్రేడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 3 పోస్టులు అనమాట. మొత్తం దీంట్లో 13 పోస్టులు. ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదా ITI ఇన్ మెకానికల్ ట్రేడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా డిజైన్కి సంబంధించి 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సేమ్ 3 years ఇన్ డిప్లొమా ఇన్ మెకానికల్ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా ITI ఇన్ ఫిట్టర్, లేదా మెకానిక్స్, లేదా ఎలక్ట్రికల్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా దీంట్లో వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి 2 పోస్టులు, ఫిజిక్స్కి సంబంధించి 1 పోస్టు, ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ సెంటర్కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా సేమ్ IIT ఇన్ కంప్యూటర్ ట్రేడ్, లేదా 3 years డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా ఫైనల్గా మూడోది వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 11 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్. మొత్తం జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 11 పోస్టులు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్, అంటే కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలన్నమాట. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్లోకి వెళ్తే, మీరు అప్లై చేసే విధానానికి వెళ్తే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ www.iiitdm.ac.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అంటే మీ యొక్క మొబైల్ నెంబరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ తోటి అనమాట మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటివన్నీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనమాట. ఇంకా ఇవన్నీ మీరు ఎలా అప్లై చేయాలి అవి డీటెయిల్స్. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ రిక్వైర్టెడ్ టు అపియర్ ఫ్రమ్ స్క్రీనింగ్ టెస్ట్. అంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినరో వాళ్ళకు మాత్రం ఇంటిమేట్ చేస్తారనమాట. స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే
మినిమం కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇది స్కోరింగ్లో. ఇంకా దాంతోపాటు రిటర్న్ టెస్ట్ ఉంటుంది అండ్ ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ కానీ లేదా స్కిల్ టెస్ట్ కానీ ఉంటుందన్నమాట. కంప్యూటర్కి ప్రొఫిషియన్సీ టెస్ట్ వీటిలలో ఏదో ఒక టెస్ట్ అయితే ఉంటుంది. ఇంకా దాంతోపాటు సిలబస్ అండ్ ది డిక్లేర్డ్ స్కీమ్ ఫర్ ది స్క్రీనింగ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వీటిలలో ఏదో ఒకటైతే మనకు ఉంటుందని మనకు క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 500 అయితే మనకు ఆన్లైన్ చలాన్ అయితే ఉంటుంది. వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ ఇచ్చారు, దాని ద్వారా అయితే మీరు ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పోస్టులు మొత్తం నాన్ టీచింగ్ రిక్వైర్మెంట్ అంటే నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులు. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకు ఓపెనింగ్ అంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే 14/7/2025 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 14/8/2025 ఈ డేట్ లోపు అయితే మీరు సాయంత్రం 8 గంటల లోపు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. నో హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ నీడ్స్ టు ది ఫార్వర్డెడ్ అంటే జిరాక్స్ కాపీస్ అయితే పంపించకూడదు అనమాట. జస్ట్ మీరు ఒరిజినల్స్ అయితే అప్లై చేసేటప్పుడు వాళ్ళకి వెబ్సైట్లో అయితే పంపించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ ఫామ్ కూడా ఫిలప్ చేయాలన్నమాట. మొత్తం ఈ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, ఖచ్చితంగా అయితే మీకు వెంటనే రిప్లై ఇస్తా. లేదా మన కింద ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అప్లై చేసే లింక్ ఇస్తా. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచైనా మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇది గ్యాస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.